ఈసారి కూడా ఓజీ దెబ్బకి థియేటర్లు వణుకుతాయి. అది పవన్ అన్న స్టామినా అన్న. పవన్ అన్న ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తారు, ఇలాంటి సినిమా కావాలి, మా పవన్ అన్న కల్ట్ అయిందో చూపిస్తామని చెప్పి వస్తుంది ఓజీ. పవన్ అన్న కల్ట్ చూపిస్తాం పక్కా. నిజంగా శవాలు లేస్తాయన్న, కాసుకొని కూర్చున్నారు. ఒక్కొక్క లక్ష టికెట్ పెట్టుకుంటున్నారు, 5 లక్షలు పెట్టుకుంటున్నారు. ఇంకా కట్టోట్లు నిజంగా థియేటర్లు అన్నిటికీ ఇన్సూరెన్స్ చేసి పెట్టుకోవాలి ఓజీ దెబ్బకి. నిజంగా థియేటర్లు అన్నీ కాల్చి పారేస్తారు. నిజంగా ఎంత చేయాలి అంత చేసేస్తారు. ఎందుకంటే పవన్ అన్న మళ్ళీ సినిమా చేస్తలేదు తెలియదు. ఓజీకి మాత్రం నిజంగా మన రేవంత్ రెడ్డి గారు బంధించినా పర్వాలేదు స్కూళ్ళకి, ఆ రేంజ్ ఉందన్నమాట. నిజంగా కొట్టుకుంటా ఉంది, ఆ మ్యూజిక్ కింద పెట్టిన గుండెల్లో కొట్టుకుంటా ఉంది. ఈ బీట్ థియేటర్లో మేము ఎట్ట తట్టుకుంటామన్నా మా దేవుడిని అసలు స్క్రీన్ పైన చూస్తూ ఉంటే ఆ బీట్కి ఎలా అయితే చూడాలనుకున్నామో అలాగైతే చూపించాడు సుజిత్. నేను కాదన్న పవన్ అన్న ఫ్యాన్. ఉంటారు చూడు కొన్ని లక్షల మంది, లక్ష పెట్టుకుంటాడు, 2 లక్షలు పెట్టుకుంటాడు. వాడు కాదు అసలు పవన్ అన్న ఫ్యాన్. నిజమైన ఫ్యాన్ అంటే సుజిత్. అసలు ఆయనకి పిఠాపూర్లో ఆడమ్మ నిలబెట్టి మరి గుడి కట్టాలన్న. పవన్ అన్నని ఎలా చూపించాలో అలా చూపించాడు. నిజంగా సుజిత్ గుడి కట్టిన తర్వాత దానికి ఎదురు ఇంకో గుడి తమనన్నకు కట్టేస్తాం. ఇప్పటి నుంచి నందమూరి తమన్ అనేది ఎంత ఫేమస్ అవుతుందో కొనిదేల తమన్ కూడా అంతే ఫేమస్ అవుతుంది. నిజంగా ఓసి దాగే కొట్టాడేమో నాకు తెలుసా. చీప్ లిక్కర్ తాగి బీపీ తాగి ఎట్లంటే గుద్దిపాడు తెంగాడు. థియేటర్లో మాకు నిజంగా రోమాలు కింద ఏమేమి ఉన్నాయి అన్నీ లేచి కూర్చొని ఇట్లా చూస్తూ ఉంటాం. ఇలా చూస్తామన్న దేవుడిని వణుకుతూ ఉంటాం చేతులు ఇట్లా. పిర్రలు కూడా ఇట్లా లెయ్యాలన్నమాట. నిజంగా ఆ సౌండ్కి ఒక్కొక్కటి ఆ సీట్లలో కూర్చుంటే. అన్నాడుగా, ఏమన్నాడు తమను, ఓజీ దాకా గడ్డాలు మిసాలు తీయనని చెప్పాడు. ఈ అమ్మ మేము తీపిస్తాం, అప్పుడు ఎవరెవరికి ఎట్లా మాట్లాడాలో అట్లా తీసి మాట్లాడతాం మేము, సరేనా. ఒక్క ముక్కల సాంగు చొక్కాలు కాదు ఏది పెట్టాడు చింపుకునేలాడమ్మ. నిజంగా కోసుకోవాలనిపిస్తుంది. సినిమా రాని చూపిస్తానా. ఇప్పుడు ఏ సినిమా కూడా ప్రీ సేల్స్ ఇంతగానం అవ్వలేదు. అంటే యూఎస్ ప్రీ సేల్స్ మనం చూస్తాం, ఇప్పటి వరకు ఇండస్ట్రీలో ఏ సినిమా అవ్వలేదు. సో పవన్ కళ్యాణ్ గారి సినిమా అయింది కదా, ఎలా ఉండబోతుంది అంట 20? ఓజీ ఎఫెక్ట్ మాత్రం భయంకరంగా ఉంటుందన్న. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు మన తెలుగు ఇండస్ట్రీలో ఓపెనింగ్స్ రావాలి అంటే డే 1 కొట్టాలంటే ఎన్టీఆర్ అన్న కొట్టాలి, లేదా పవన్ అన్న కొట్టాలి. లాంగ్ రన్ కొట్టాలంటే మహేష్ బాబు అన్నే కొట్టాలి, ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి. సో పవన్ అన్న డే 1 ఈసారి పెట్టే, అప్పట్లో ఖుషీలో తిప్పాడన్న. కత్తి ఇలా పెట్టుకొని బెంగాల్ టైగర్ సిద్ధు సిద్ధార్థ రాయ్ అన్నప్పుడు ఎన్ని రికార్డులు దింగాయో ఈసారి కత్తి పెట్టుకొని వస్తున్నాడు థియేటర్లో. శవాలు లేపుతానే ఉంటాడు. మాకైతే చచ్చిపోతామన్న గుండెల్లో. నిజంగా అన్న రామారావు కూడా లేదే 100 కోట్ల సినిమా. అట్లాంటప్పుడు ఆయన దేవుడు కాదా, ఆయన మా హీరో కాదా? అప్పుడు ఎప్పుడో హీరోలు వీళ్ళు. అప్పటి నుంచి పాన్ ఇండియా సినిమా పడలే. మొన్నటి దాకా ఒక మాట చెప్పండి, మన ప్రభాస్ అన్నకి బాహుబలి ముందర మిర్చి వచ్చింది. మిర్చి కలెక్షన్ ఎంత? 70 కోట్లు. మరి 70 కోట్లు వచ్చింది ఎందుకు? మరి పాన్ ఇండియా హీరో మరి 2000 కోట్లు రాలేదు. పాన్ ఇండియా సినిమా పడ్డారు కాబట్టి, రాజమౌళి గారు పడ్డారు కాబట్టి, ఇప్పుడు మహేష్ బాబు చేత కూడా పడ్డాడు కాబట్టి అది పాన్ ఇండియా రికార్డులు. ఇప్పుడు పవన్ అన్న పెట్టమని చెప్పు రాజమౌళితో, 5000 కోట్లు మేము పెడతాం. అవతార్ రికార్డు కూడా బ్రేక్ చేసి పెడతాం. ఓజీ అనేది మాకు 500 వచ్చినా చాలన్న. ఎందుకంటావా ఆ సినిమా అది అంతే. అది పుష్ప 2 లాగా ఎక్స్పెక్టేషన్తో రాలేదు. అది ఓజీ అనేది ఫస్ట్ వస్తుంది అనమాట. ఆ సినిమాకి 500 కోట్లు వస్తే చాలు. అంత మాత్రం 2000 కోట్లు కొట్టలేదు మా ఓడి అంటే చూసుకున్నారండి. డే 1 రికార్డు 2 రాష్ట్రాల్లో ఓజీ పెట్టింది పెట్టమని చెప్పండి, నేను ఒప్పుకుంటా. బయట మాకొద్దు, లోకల్లో చూసుకుందాం. అది ప్రమోషన్స్ కాకముందే ఇంత సేల్ అవుతాయి, ప్రమోషన్స్ అయిన తర్వాత ఎట్లుంటది? ప్రమోషన్స్ ఏం అవసరం లేదు ఓజీకి నిజంగా ఓ మై గాడ్ అని దండం పెట్టుకొని పోవాలి. నిజంగా అంటే పవన్ కళ్యాణ్ సినిమాలకి ఇంతవరకు ఎప్పుడు చేయాలి, హరిహర వీరమల్లని చేశాడు. అన్న పవన్ అన్న ఫ్యాన్స్ మొత్తం హరిహర వీరమల్లని తీసి పారేసాం. ఆ సినిమా ఫ్లాప్ అవుతున్నా నువ్వు పట్టుకున్న కెమెరా ప్రతి ఒక్కడికి తెలుసు, సరేనా. ప్రమోషన్స్ ఏదో చేశారు ఆయన, డబ్బులు పాపం ఏం రత్నం మునిగిపోతాడని. ఓజీకి ప్రమోషన్స్ అవసరం లేదన్న. ఓజీ సినిమా రిలీజ్ అయితే చాలు, అది శవాలు లేస్తూ ఉంటాయి. నువ్వు అంటే చూడాడమ్మా, నేను ఏ హీరోని కించపరచట్లేదు. మా గుండె కొట్టుకుంటుంది. మా అన్నని ఎలా చూడాలైతే 25 సంవత్సరాలు అయింది. ఖుషీ సినిమాలో తిప్పాడు మా కత్తి. మళ్ళీ ఇప్పుడు ఆ కత్తి పట్టుకుని వస్తున్నాడు థియేటర్లోకి. దెబ్బకి స్క్రీన్లు చింపుతాడు ఆ కత్తితో. నీ అమ్మ